పెద్దాపురం నియోజకవర్గంలో లీప్ పాఠశాలగా సామర్లకోట బ్రౌన్పేట జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ప్లస్ ఎంపికైందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకల చినరాజప్ప తెలిపారు. సామర్లకోట బ్రౌన్పేటలో గల జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ప్లస్ లో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశం జరిగింది. కార్యక్రమానికి స్కూల్ ఫస్ట్ అసిస్టెంట్ తడాల హనుమంతరావు స్వాగతం పలికారు. స్కూల్ హెచ్ఎం రాయుడు విజయలక్ష్మి అధ్యక్షత వహించగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకల చినరాజప్ప ముఖ్య అతిథిగాను, సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ విశిష్ట అతిథిగాను, ఎంఈఓ పుల్లయ్య గౌరవ అతిథిగా పాల్గొన్నారు. తొలుత పాఠశాల ఆవరణలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ నూతనంగా ఏర్పాటు చేసిన సరస్వతీదేవి విగ్రహం ప్రాంగణాన్ని ఎమ్మెల్యే నిమ్మకల చినరాజప్ప రిబ్బన్ కత్తిరించి పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. అమ్మవారి విగ్రహాన్ని సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో స్కూల్ ఉపాధ్యాయులు లీప్ యాప్ గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. స్కూల్ హెచ్ఎం స్కూల్ వార్షిక నివేదికను, విద్యార్థుల ప్రగతి నివేదికను సభ ముందుంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మకల చినరాజప్ప మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నారని, అందులో భాగంగా మెగా పీటీఎం 4.0 కార్యక్రమం అన్నారు. ఎంఈఓ పుల్లయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లీప్ యాప్ ద్వారా ఉపయోగించి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. అదేవిధంగా కూటమి నాయకులు ప్రసంగించారు. అనంతరం మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే చినరాజప్ప చేతుల మీదుగా నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా స్కూల్ యాజమాన్యం, ఎమ్మెల్యే చినరాజప్ప, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మకల రంగనాగ్, సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ను సాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బడుగు శ్రీకాంత్, సరోజవాసు, కంటే జగదీష్ మోహన్, యాలగడ్డ రవిచంద్ర ప్రసాద్, పిట్టా జానకి రామారావు, అందుగుల మణికుమారి, జార్జ్ చక్రవర్తి, తాతపూడి కృష్ణబాబు, బులుసు వాసు, తాతపూడి అరుణ్ వంశీ, దేవుళ్ల శివ, పడాల వీరబాబు, నూతలపాటి అప్పలకొండ, ఎస్ఎంసి వైస్ చైర్మన్ పచాకుల లోవరాజు, కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు హనుమంతరావు, సరస్వతి, గురుప్రకాష్, సామలకోట సీఏ కృష్ణ భగవాన్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రైవేట్లో ముందు మనం తీసుకు అందరూ కూడా చేస్తాం. మరి మనం గ్రామానికి వస్తాం, ప్రతి గ్రామం కూడా సిమెంట్ రోడ్లు వేసాం, డ్రైనేజ్ కట్టాం, మంచిలో కూడా గెలిపించాం, స్కూల్ భవనాలు కట్టాం, అన్ని కట్టాం. చూడండి గ్రామాల్లో చూడండి వస్తాం. మనం అదే 14 తీసుకుంటే అన్ని గ్రామాల్లో అన్ని కూడా కాగిస్తున్నాం. అదే టౌన్ తీసుకోండి, టౌన్ కూడా అనేక అభివృద్ధి కడుతున్నాం, డ్రైనేజ్ అంటే బాగా చంద్రబాబు నాయుడు కానీ కోడి ప్రభుత్వం చాలా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధి కానీ ఏదైతే పనులు తీసుకున్నాను. గిరిజనకి ఒక రోడ్డు వేయడం కూడా, గిరిజన రోడ్డు వేయండి. ఎవరో బాధ్యత తీసుకోవాలి, బాధ్యత తీసుకుంటే కాదు. లేదా మన కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, సంక్షేమం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, అన్నీ జరుగుతాయి. దాని మీద మనం పట్టించుకోవాలి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఎంత చేసినా కామెంట్ జరుగుతుంటాయి. వైసీపీకి అది చేయలేదు, చేయని ఎవరు కానీ కామెంట్ చేస్తాం. రాజధాని బ్రహ్మాండంగా జరుగుతుంది, రాజధాని పోటీ చేస్తుంది. అలాగే మనం నియోజకవర్గంలో కూడా జనానికి అభివృద్ధి చేయాలి. చాలా సంతోషం ఉంది. నియోజకవర్గంలో ఈ 2 పట్టణాలు పెద్దాపురం 10 కోట్లు, సోమవారం 10 కోట్లు, 40 వరకు జరుగుతుంది టౌన్లో. గ్రామం తప్ప గ్రామంలో అయితే 50 కోట్లు జరుగుతుంది. అలాగే పట్టణానికి మన పెద్దాపురం పట్టణానికి కూడా డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా మంచిగా తీసుకోవచ్చు. ఎవరు తీయలేదు, నేను చెప్పాను 2014 చెప్పాను. నేను డైరెక్ట్గా గోదావరి జలాసిపోతాను, నేను ఏ జలాసి కూడా నేను ఎప్పుడు జరుగుతాను కూడా జరుగుతుంది. నాకే కాకుండా ఉన్నది. అలాగే మంచి కార్యక్రమాలు తీసుకురావాలి. ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మాకు కొంచెం రూమ్ సరిపోవట్లేదు సార్ అని చెప్పి మేము సార్కి ఇంటిమేట్ చేశాము. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మాకు జిల్లా మండల స్థాయిలో ఇచ్చేటటువంటి లీప్ స్కూల్గా మా స్కూల్ని ఎంపిక చేయడం చాలా ఆనందదాయకం. దీనికి మేము అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇది అందరికీ దక్కదు. అటువంటి అదృష్టం మాకు ఇచ్చినందుకు సదా మేము రుణపడి ఉంటాము. ఎందుకంటే ఆడపిల్ల అభివృద్ధి చెందితే సమాజం అభివృద్ధి చెందుతుంది. కావున ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుసు, కానీ అది మనం ఆచరించి చూపించాలి. ఫ్యూచర్ జనరేషన్స్ అన్నీ కూడా చక్కగా అన్ని విధాలుగా కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్తో, సమాజ హితంతో అందరూ కూడా బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటువంటి సంకల్పంతో ఉంటాము. అందరికీ ఎమ్మెల్యే గారు చినరాజప్ప గారికి హృదయపూర్వక అభినందనలండి. నాకు స్కూల్లో అడిగారు సరస్వతి విగ్రహం కావాలన్నారండి. ఇది మనకి చుట్టుపక్కలలో ఈ మహిళా కళాశాల, మహిళా స్కూల్ విద్యార్థులకి ఇలాంటి సరస్వతి ఉండే చదువు పరంగా కూడా ఉన్నత స్థాయికి ఎదుగుతారని ఉద్దేశిస్తేనే మా సానసీ ఫౌండేషన్ ద్వారా చేసామండి. ఇలాంటి అవకాశం వచ్చినందుకు థ్యాంక్ యూ. లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇటువంటి యాప్ని, గొప్ప యాప్ని మీ అందరికీ పరిచయం చేయడం
చాలా అదృష్టం అనుకొని చెప్పాలి. మేము చదువుకుంటూ ఇలాంటి యాప్స్ ఏమి లేవు. పిల్లవాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాడు ఏం చదువుతున్నాడు, ఎలా చదువుతున్నాడు, ఏం చెప్పారనేది ఈ విషయం ఎవరికి ఏం తెలిసేది కాదు. ఈరోజు తల్లిదండ్రులు ఆ యాప్ని ఒకసారి ఓపెన్ చేస్తే మ్యాథమెటిక్స్లో మీకు హోంవర్క్ ఏమి ఇచ్చారు, ఇంగ్లీష్ ఏం చెప్పారు, ఏ వర్డ్స్ చెప్పారు, మీ పిల్లాడు అటెండెన్స్ ఉందా లేదా, ఇవన్నీ ఆ యాప్లో చూస్తే FA1లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, SA1లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి మా దగ్గరికి రాకుండా మీరు యాప్లో చూసుకుని మీరు దాన్ని విశ్లేషణ చేసుకోవచ్చు. మనం చదువు నేర్పించడానికి మన పిల్లల్ని పంపిస్తే ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఆ స్కూల్ వాతావరణం ఎలా ఉంది, ఆ స్కూల్లో పిల్లలకి ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నాయి, వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా, పిల్లలకి సరైన సదుపాయాలు అందుతున్నాయా లేదా, వాళ్ళకి సరైన పోషణ అందుతుందా లేదా, భోజనంలో ఎలా ఉంటుంది, గుడ్డ వేస్తున్నాడా లేదా, లేకపోతే చిక్కి వేస్తున్నారా, ఇవన్నీ మీరు తల్లిదండ్రులుగా మీరు మమ్మల్ని ఇలా ఇక్కడ టీచర్స్ని బాధ్యతతో అడగాలి. అడిగితేనే మీకు ఒక రకమైన బాధ్యత మీకు ఉంటుంది. ఏదో మా పిల్లల్ని పంపించేసాం, మా 10వ తరగతికి వచ్చిన తర్వాత మా పిల్లలు పాస్ అవ్వలేదండి అని కాదు. మీరు 1వ తరగతి నుంచి మీ పిల్లల మీద మీరు బాధ్యత తీసుకుని మీరు సక్రమంగా స్కూల్కి పంపడమే కాదు, అప్పుడప్పుడు స్కూల్కి వచ్చి ఆ ఏదైతే ఉపాధ్యాయులు ఉన్నారో వారితో మీరు ఒక 2 నిమిషాలు కానీ మీరు వారితో కేటాయించగలిగితే కనీసం ఒక నెలకు ఒకసారైనా సరే మీరు మీ పిల్లల్ని బంగారు భవిష్యత్తులో తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. తర్వాత స్కూల్లో ఎలాగ చదివి ఎలాగ ఉన్నారని తెలుసుకోవాలంటే మనకి ఈ మీటింగ్ కంపల్సరీ హాజరయ్యి వాటి గురించి మన స్కూల్లో అడిగి టీచర్స్ని అడిగి వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటనేసి కనుక్కునే మంచి అవకాశాన్ని మన చంద్రబాబు నాయుడు గారు మెగా పేరెంట్స్ మీటింగ్ స్టార్ట్ చేశారు. అది మనం అందరం కూడా ఉపయోగించుకుని మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉందో మనం ముందుగానే మనం నడిపించుకునే విధానాన్ని వారికి నేర్పించి మనం కూడా వారితో సమంగా మనం ఆలోచన విధానాన్ని వారికి నేర్పించాలని. తర్వాత అబ్దుల్ కలాం గారు కళలు కనమన్నారు. అంతే, కళలు అంటే చిన్నప్పటి నుండే ఏం చదివి ఏం ఉద్యోగం చేయాలి ఎలాగా అనేసి ఇప్పటి నుంచే కళలు కంటే ఆ రకంగా వాళ్ళు ముందుకు ఎదిగి ఒక ఉద్దేశంతో వాళ్ళు సఫలమయ్యి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.